వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టునీళ్ళు. వేడుక ఏదైనా ఒక అర్థం, పండుగ ఏదైనా ఒక పరమార్థం ఉంటుంది. తెలుగువారి పెద్ద పండుగగా పిలిచే సంక్రాంతి అంటే పాడి పంటలు, సాంప్రదాయ వంటకాలు, రంగురంగుల ముగ్గుల హరివిల్లు. వీటితో పాటు తరతరాలుగా సంక్రాంతి పండుగకు పెనవేసుకున్న బంధం హరిదాసులు. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మధ్య కానరాని హరిదాసులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపం అని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. కనుమరుగైపోతున్న ఈ హరిదాసుల విషయాలు తెలుసుకునేందుకోసం, అదేవిధంగా ప్రజలకు తెలియజేసేందుకోసం ఆర్టీవీ ద్వారా ఒక చిన్న ప్రయత్నం. మనతో పాటు ఉన్నారు కొంతమంది హరిదాసులు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వారికి సంక్రాంతికి ఉన్న మధ్య సంబంధం, అదేవిధంగా హరిదాసు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వారు ఏ విధంగా ఈ సేవలో ఉన్నారో కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సంక్రాంతి అంటే హరిదాసులు, హరిదాసులు అంటే సంక్రాంతి. కేవలం ధనుర్మాసంలోనే కనిపించే మీ హరిదాసులు అసలు సంక్రాంతికి మీకు మధ్య ఉన్న సంబంధం? వంశం పారాపర్యం మేము ఈ హరిదాసు రూపంలో తిరుగుతుంటాం. ఎందువల్లంటే మేము విష్ణుదేవుడి దగ్గర ఉండేటువంటి మంత్రులు వాళ్ళు, అప్పుడు పురాణంలో ఆ మంత్రులు వాళ్ళు మళ్ళీ ఏరే జన్మలో ఎత్తటం వల్ల వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఈ కలియుగంలో వేశారు. అందువల్ల మేము దాసుగా జన్మించి ఉన్నాం. మేము పారంపర్యం కూడా ఈ హరిదాసు రూపంలో. నా పేరు యామార్తి మస్తాన్ దాసు, గంగదేవపల్లి గ్రామం, దొనకొండ మండలం, ప్రకాశం డిస్టిక్. ఇక్కడ జన్మించాము. వంశ పారంపర్యం అందరం కూడా చేస్తూనే ఉన్నాం సార్. మేము చేసినటువంటి ఇదేమిటనగా, అప్పుడు బలిచక్రవర్తి ఒక సంవత్సరానికి ఒక నెలలో మన యుగానికి వస్తాడట. ఆయన పాతాళలోకంలో ఉన్నాడు, ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన హరిదాసు గంగిరెద్దులు అనేటువంటి పేరు ఆయన పెట్టాడు, ఆ బలిచక్రవర్తి పెట్టాడు. కానీ విష్ణుదేవుడికి ఉండటానికి స్థానం లేదు. ఆ స్థానం లేకపోయేసరికి నేను విష్ణునయ్యుండి నాకు ఒక ఆఖరికి ఒక బలి ఇతను ఏలటమైంది రాజ్యం నాకు లేకుండా అని ఆ విష్ణు ఆ యొక్క వామనావతారంతో బలిచక్రవర్తి చెంతకు వచ్చేసి, మహానుభావ నాకు 3 అడుగులు దానం ఇవ్వమని అడిగాడు. 3 అడుగులు ఏమిటికయ్యా నీకైనా అతను అడిగాడు. అన్న తర్వాత 3 అడుగులు చాలండి, ఇల్లు వేసుకుంటాను. ఇల్లు ఎంత పడుతుంది? 3 అడుగులు. ఏ రాజ్యం కావాలని నీకు ఇస్తాను, తీసుకోమన్నాడు. నిన్ను చూస్తుంటే మహా పండితుడిలా కనపడుతుండవు, చూడటానికి గుజ్జ రూపంలో ఉన్నావు. ఏమయ్యా నీ కళ, నిన్ను చూస్తుంటే ఒక రాజ్యమే ఇవ్వాలనుకుంటున్నాను. లేదు, నాకు 3 అడుగులు చాలు. సరేలేమన్నాడు. 3 అడుగులు సరే తీసుకోమన్నాడు. మాట తప్పవు కదా, మాట తప్పను అని అప్పుడు 1 అడుగు ఆకాశానికి, 1 అడుగు భూదేవికి పెట్టాడు. 3 అడుగు మిగిలింది. ఏదయ్యా 3 అడుగు? అయ్యా నువ్వెవరువైంది నేను ఇప్పుడు తెలుసుకున్నాను, విష్ణువైన సంగతి ఇప్పుడు తెలిసింది కాబట్టి నా నెత్తిన పెట్టు 3 అడుగు. అప్పుడు 3వ అడుగు నెత్తిన పెట్టి పాతాళలోకానికి తొక్కేశాడు, అక్కడుండు నువ్వు అని. అప్పుడు ఈయన పాదం మళ్ళీ పైకి తీస్తుంటే ఆ పాదం అమ్మిటే వస్తుండే ఈ బలిచక్రవర్తి. ఏమయ్యా మళ్ళీ వస్తున్నావు, రాజ్యం నాకు ఇచ్చినావు కదా అంటే, లేదయ్యా సంవత్సరానికి ఒక్కసారి నేను ఏలిన రాజ్యం కాబట్టి నా రాజ్యాన్ని నేను చూసుకొని ఆనందపడి మళ్ళీ వెళ్ళిపోతా. సరే, అదే మాసం, అదే ధనుర్మాసం అంటారు దాన్ని, బలిచక్రవర్తిని ఏలిన రాజ్యం అంటారు. ఆ రాజ్యం ఈ సంక్రాంతి నెలలో పాడి పంటలు కానీ, మరి పైర్లు కానీ, ఒక ధనధాన్యాలు కానీ, పేదోళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఆనందంగా ఉంటారు, తగాదలు ఆడుకోరు. ఎవరైనా చూసినా పండగ రోజు ఎందుకు తగాదలు ఆడుకుంటారు అంటారు. అందుకు కాబట్టి ఈ నెలలో కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఎవరైనా ఒక గొడవలు కానీ మంచిగానే ఉంటారు. కానీ అప్పుడు వాళ్ళందరూ ఆనందపడి ఈ బలిచక్రవర్తి చూసి అక్కడ ఆహా నేను ఏలేటప్పుడు ఎట్లా ఉన్నదో ఆ విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుందని ఆయన ఆనందపడి సంవత్సరానికి 3 పంటలు, మరి నెలకి 3 వర్షాలు కురిసేది ఆయన ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కాలం అట్లా ఉంది. ఆయన ఆనందపడి అప్పుడు మరలా ఆ యొక్క భోగి పండుగ రోజు అనేది ఆయన మరణించాడు. ఆయన్ని దానం చేయటం అన్నమాట. ఆయన దానం చేస్తుంటే మనమేమో భోగి పండుగ అంటాం. అది మకర సంక్రాంతి అయితే ఆయనకి మరి వివాహం చేసిన టైం అది. ఆ టైంలో కూడా ఆయనకి
ఆ రోజు పెట్టాడు. కనుమంటే ఆయన్ని సాగనంపడం, మహాత్మాంగా నువ్వు పోయిరా అని ఆయన్ని సాగనంపి పంపిస్తారు. మనం మళ్ళీ లేచి ఇక ఈ హరిదాసు, ఈ అక్షయ పాత్ర పాల సముద్రము మర్థించేటప్పుడు ఆ యొక్క కళిశం వచ్చేసింది. కళిశం వచ్చిన తర్వాత ఆ అమృతం భాండం వచ్చింది. ఆ అమృత భాండము కళిశం అంటారు, దాన్ని పాత్ర కళిశం అంటారు. కానీ ఆ పాత్ర ఆ యొక్క విష్ణుదేవుడు మోహిని రూపంలో వచ్చి ఆ దేవతల వరకే సమర్పించాడు, ఈ రాక్షసుల వరకు సమర్పించలేదు. ఎందుకంటే ఆయన దేవతలు కదా, కాబట్టి ఆయన వరకు చేశాడు. చేసి ఈ పాత్రని అక్కడే వదిలేశాడు. అక్కడ వదిలేసేసరికి అప్పుడు బలిచక్ర చూశాడు. ఏమయ్యా అది పాల సముద్రంలో చేసినటువంటిది, అది అట్లా ఉంచటంటే మరి పాల సముద్రాన్ని చూసేటువంటిది ఎవరు? పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ పాల సముద్రం అదిగే అక్కడ దాసు ఉన్నాడు కదా, ఆ దాసుకి ఇచ్చేయండి. ఆయనే మరి ఒక్క నెల దాన్ని రోజు డైలీగా ఆయన పూజించుకుంటాడు. ఆ పూజే అతనికి మోక్షం, ఆ దాసుకు మోక్షం, మనకు కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ అక్షయ పాత్ర ఆ దాసుకి ఇచ్చేయండి అని అప్పుడు ఆ అక్షయ పాత్ర ఈ దాసు, ఈ యామార్తి మస్తాన్ దాస్కి, ఈ దాసే కాదు ఉన్నటువంటి దాసులందరూ కూడా ఈ అక్షయ పాత్ర తీసుకొని ఆ యొక్క పూజించుకొని ఈ నెల వరకు పూజలు చేసుకొని ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి దానం, ఆ దానము మేము స్వీకరించి దాని గుండా మేము ఏదో పోషణ చేసుకుంటున్నాం. కానీ ఇంత చేస్తున్నా కూడా మాకు ఆర్థికంగానే ఉన్నది. కానీ గవర్నమెంట్ వారు కూడా ఏది మాకు ఇంత, నేను కళాకారుణ్ణి కానీ అన్ని కళారంగంలో ఉన్నాను. మరి కళారంగంలో ఉన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా కూడా ఒక భారతం కానీ, ఒక రామాయణం కానీ, కాశీమజిలీ కానీ, పురాణాలు ఏది అడిగినా కూడా నేను చెప్పగలను సార్, చెప్పగలను. సరే అండి. అదేవిధంగా హరిదాసులకు అంటే ఒక వేద పండితుడు, అదేవిధంగా సంస్కృతికి ముడిపడి ఉన్న వ్యక్తి. కేవలం ఈ మాసంలోనే మీరు దర్శనం ఇవ్వడానికి గల కారణం? శ్రీరామ మంత్రమో శ్రిత పారిజాతమో, శ్రీరామ మంత్రమో శ్రిత పారిజాతమో, ఘోరగదోరమో గురుతరానందమో, శ్రీరామ మంత్రమో శ్రిత పారిజాతమో, పరతత్వసారము భక్తి ప్రబోధము, పరతత్వసారము భక్తి ప్రబోధము, వరభక్త శ్రీరాముని భక్తుల సూత్రము, శ్రీరామ మంత్రము శ్రిత పారిజాతము, శ్రీరామ మంత్రము శ్రిత పారిజాతము, శిరస్మరణీయము చిన్మయానందము, శ్రీరామ మంత్రము శ్రిత పారిజాతము. జై శ్రీమద్రమారమణ గోవిందో హార్, భద్రాచల రామ గోవిందో హార్. చెప్పండి, హరిదాసులు అంటే కేవలం భిక్షాటనకు వచ్చేవారే అని ఒక చిన్న చూపు అయితే ఉంది మీ మీద. కేవలం ఈ ధనుర్మాసంలోనే మీరు కనిపిస్తారు, ఏదో భిక్షం అడగటానికి వస్తారని అనుకుంది. దానిపై మీరేమంటారు చెప్పండి. ఈ హరిదాస్ అంటే అసలు ఏదోలే అడుక్కునేవాడులే అన్న ఉద్దేశంలో చూస్తున్నది కాలం. ఆ హరిదాస్ అంటే ఎవరైంది కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దీన్ని కూడా దేవస్థానాలలో కూడా పురాణంలో కూడా బాగానే చెబుతున్నారు హరిదాసు ఇలుగా ఉన్నదని. కానీ ఈ ప్రజలు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏదోలే అతను అడుక్కునే వాళ్ళే, అతనిది ఏముందిలే అన్న ఉద్దేశంలో ఉంటున్నారు. మేము గల్లీ వీధులన్నీ కూడా రామభజన చేసుకుంటాం, విష్ణునామం, ఈశ్వరుడు, బ్రహ్మ, త్రిమూర్తులు కానీ, ఈ యొక్క బలి చక్రవర్తి అన్ని గురించి మేము వీధులు తిరుగుకుంటాం. కానీ హరిదాసు మేము తిరిగినటువంటి స్థానంలో ఏది కూడా దోషాలు ఉండవు. కానీ అది వాళ్ళకి కొంతమందికి తెలియదు. ఈ హరిదాస్ అంటే ఏదోలే అన్న ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ ఈ హరిదాసు భక్తిత్వంతో ఆయన తెల్లవారుజామున లేచి 4 గంటలకు, 4:30కి, 5ంటికి లేచి ఆ యొక్క అన్ని పూజలు, పునస్కారాలు, స్నానాలు అన్నీ చేసి కూడా వీధులు తిరుగుకుంటా రామనామ స్మరణ చేసుకుంటూ వస్తున్నాడు. ఏదో మా భక్తి కోసం, మేము పేదలం,
మా భుక్తి కోసం మేము చేస్తున్నాం. మా ఘనంగా ఉన్నది తెలుసుకుంటే, మీలాంటి వారు తెలుసుకుంటే ఘనంగానే ఉంది. కానీ మాకు అది లేకపోతే లేదు. ఈ సంక్రాంతి నెల అనేది మాకు అది ఉంటేనే మేము మా పిల్లల్ని మేము పోషించగలుగుతున్నాం. లేకపోతే మేము వెనక మాకు పెద్దవాళ్ళు సంపాదించింది ఇదే. ఈ యొక్క మాకు పురాణాలు మాకు నేర్పి వాళ్ళు ఈ విధంగా నాయన మేము ఈ విధంగా బతికిన, మీరు ఈ విధంగా బతకండి అని చెప్పి వెళ్ళిపోయారు. అందువల్ల మేము ఈ సంక్రాంతి నెలలో ఈ యొక్క ఈ పరమేశ్వరుని గురించి, ఈ విష్ణు గురించి, బలిచక్రవర్తిని గురించి, బలిచక్రవర్తి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం మేము ఎక్కడైనా. అంటే ఆ పురాణం తెలిసిన వాళ్ళం కాబట్టి చెప్తాము వస్తున్నాం. కానీ బలిచక్రవర్తి గురించి ఒక పాట. ఇతడేనా బలిచక్రవర్తి, ఇతడేనా ఇతడేను ఘనవేతుగానుడగు ప్రీతిని సగపుర వృతుడు ద్రోలిన భూతలమున పఖ్యాతి ఋతుడు నిరధాత దానవనీత, ఇతడేనా బలిచక్రవర్తి, ఇతడేనా అంచితనురనోడించి రాజ్యము హరించినట్లి రాత్రించే రాజ్యపతి, అంచితముగా హయమే జిజితమునరించి మించిన దాత, ఇతడేనా బలిచక్రవర్తి, ఇతడేనా. శ్రీమద్ రమారమణ గోవింద, జయ అంబరీషార్థ గోవింద. అదేవిధంగా మీ హరిదాసు ధర్మం అయితే మీరు ఆచరిస్తున్నారు. ఇది భావితరాలకి అదేవిధంగా మీలాగా రానున్న కాలంలో చేసేవాళ్ళు అయితే లేరు. గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయారు. దానికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మీరు ఏమైనా కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాం సార్. మేము ఇంతకు అందరం కూడా మేము ఈ విధంగానే వస్తున్నాం. కానీ ఈ ఇక దానం మాత్రం కొంతమంది మాకు కొంచెం తక్కువగా చూసి తక్కువగా చేస్తున్నారు. ఆ దానం వల్ల మేము బ్రతకలేకపోతున్నాం. కానీ ఈ గవర్నమెంటు, ఈ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆలోచించి వీళ్ళ పేద కుటుంబాలు వీళ్ళు మరి వెనక వీళ్ళు చేసేటువంటి పురాణాలు, ఈ గాథలన్నీ కూడా మాసిపోతున్నాయి. మాతోనే మాసిపోతున్నాయి. ఇంకా పిల్లలు కూడా కొంచెం ఉత్సాహంగా ఉండేలాగా ఈ ప్రభుత్వం చేస్తే మాకు బాగుంటుందని ప్రభుత్వం, గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. కానీ ఏదో మాకు చిన్న ఒక మరి పింఛను ఇప్పిస్తే మేము దాని గుండా మా పిల్లలు దాని గుండా బతుకుతారని మేము గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఎవరైనా మాకు ఈ సహాయం చేస్తే మేము ఆనందంగా వాళ్ళని కొలుసుకుంటాం. ఈ విష్ణుదేవుడిని ఎట్లా కొలుసుకుంటున్నామో ఆ విధంగానే మేము అతన్ని కొలుసుకుంటాం. హరిదాసులే ఏంది అని అనుకోవద్దు పెద్దవారు. కానీ మీరు పెద్దవారు పెద్దగానే ఆలోచించాలా, చిన్నగా ఆలోచించకూడదు. నువ్వు పెద్దగా ఆలోచిస్తే నువ్వు పెద్దగానే ఉంటావు. అందుకు కాబట్టి మేము ఏదో ఎన్నో కింద పడి ఉండేవాళ్ళం. కాబట్టి మాకు కొంచెం మీరు సహాయం చేసి ఏదో మా పిల్లలకి మాకు బ్రతుకు తెరువు చూపిస్తారని కోరుకుంటున్నాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అక్షయపాత్ర ధరించి ప్రతి ఇంటికి ఈ ధనుర్మాసంలో తిరుగుతూ ఆశీస్సులు అందిస్తారని చెప్పేసి కూడా వేదాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా గతకాలం సంస్కృతి కూడా ఇదే ఉండేది. కానీ ఈ రోజుల్లో హరిదాసులు కరువైపోయి ఉంటున్నారు. కానీ హరిదాసు ఇంటిని ఈ పండుగ నెలలో దర్శించకపోతే అపశృతని, వారికి దాన ధర్మాలు చేయకపోతే అదిష్టంగా భావిస్తారు గతంలో. కానీ ఈ రోజుల్లో అయితే అది కనిపించట్లేదు. దానికి ముఖ్య కారణం పాలకుల అశ్రద్ధ అయినా ఉండొచ్చు, లేకపోతే అధికారుల చిన్నచూపైనా కావచ్చు. కానీ ఈ సనాతన ధర్మం, చరిత్ర కలిగిన సంస్కృతిని భావితరాలకు అందించాలంటే పాలకులు అదేవిధంగా అధికారులు అయితే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేని పక్షంలో సంస్కృతి సాంప్రదాయాలను, పుస్తకాలను, పండుగలను, పబ్బాలను పాఠాలుగాను, హరిదాసులను కంప్యూటర్లోను, టీవీలోను, మొబైల్లోనూ చూసుకునే పరిస్థితి అయితే ఉండబోతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.